కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో విద్యుత్ వినియోగం ఎక్కువ అవడం వల్ల లోడ్ ఎక్కువై ఫీడర్లు ట్రిప్ అయిపోవడం వల్ల విద్యుత్ కోత అనివార్యం అవుతోందని, రానున్న వేసవి కాలంలో దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సామర్లకోటలో నూతనంగా 67 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడమైందని, కొత్త లైన్లను వేయడం జరుగుతుందని, వేసవి కాలంలో పట్టణ ప్రజలకు విద్యుత్ అంతరాయాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని సామర్లకోట విద్యుత్ శాఖ అధికారి ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ కుమార్ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఒక ప్రకటనలో మీడియాకు తెలియజేశారు. నేను సామర్లకోట ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి. నా పేరు రమేష్ కుమార్. నేను మరి ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో కూడా లాస్ట్ ఇయర్ మన సామర్లకోటలో ఉన్న విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా కరెంటుకి చాలా ఇబ్బంది పడి అంతరాయం, సమ్మర్లో కూడా లోడ్ ఎక్కువైపోయి ఫీడర్లు ట్రిప్ అయిపోతున్న కారణంగా మరి మేము ఎస్టిమేట్లు వేసి మా పెద్ద అధికారులైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, మా సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు వారి ప్రమేయం మేరకు ఎస్టిమేట్లు శాంక్షన్ చేయించుకుని మరి కన్స్ట్రక్షన్ వర్క్లు వారు చేస్తున్న వర్క్ ఇది కనుక మేము ఈ లోడ్లు సమ్మర్ సీజన్లో లోడ్ ట్రిప్ అవ్వకుండా అందరికీ కూడా అంతరాయం లేకుండా చేయడం కోసమని కొత్తగా ఫీడర్లు వేయడం జరుగుతుంది. ఈ ఫీడర్లో కొత్తగా సబ్స్టేషన్ కట్టిన దాని నుంచి మేము నేరుగా మరి ఇక్కడి నుంచి బొలుసులపేట మీదుగా అల్లూరి సీతారామపార్కు, నీలమ్మ చెరువు మీదుగా, రత్నగిరి హాస్పిటల్ మీదుగా మరి కొత్తగా 67 పోల్స్ వేసి మరి లైన్లు కూడా కొత్తగా 100 స్క్వేర్ mm కండక్టర్ ద్వారా కొత్తగా లైన్ మరి వేసి మీకు సమ్మర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు అంతరాయం లేకుండా మనం చేయడం కోసమని ఈ వర్క్ చేస్తున్నాము. మరి ప్రజలందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.